అసెంబ్లీలో గత 40 సంవత్సరాల నుంచి లేనటువంటి సీట్లు భువనగిరిలో ఇప్పుడు 85 నుంచి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ సీట్ లేదు. అది ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పులులు ఉన్నట్టున్నాయి కదా, అంటే మీకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? నేను సర్వీస్ చేసిన మా కాన్స్టిట్యూన్సీ 5 కాన్స్టిట్యూన్సీతో సర్వీస్ చేసిన కాబట్టి ఈ పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలాసార్లు మీరు ట్రై చేశారు, అలా రాలేనప్పుడు ఎందుకు నాకు రావడం లేదు, దేనికి రాలేదన్నది మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందంట? అప్పుడు ఈ బీసీ ఈక్వేషన్లో అక్కడ రెడ్లంతా ఎక్కువైందని బీసీలోకి పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ 2 కాన్సెప్ట్స్ ఆల్రెడీ భువనగిరి 2 కూడా బీసీకి ఇచ్చినప్పుడు అప్పుడు బీసీ కాన్సెప్ట్లో నాకు అవకాశం దొరకలేదు. 7 నియోజకవర్గాల్లో మీ పట్టు ఏ విధంగా ఉందంటారు? మళ్ళీ పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయన దగ్గర మొత్తం గెలిపించుకొని మీరు పార్లమెంట్ చేద్దామంటేనే మేము ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరుండి చాలా 35 రోజులు ఆయన పడి ఉండి చేసి బీర్ల ఐలయ్య మీ ఇద్దరికి కూడా చాలా మంచి సన్నిహితంగా ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన గెలుపులో కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేశారనే విన్నాను. ఎలాగా అంటే బీర్ల ఐలయ్య నాకు శిష్యుడు. నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ సైదాపురంలో. తనని సర్పంచ్గా కావాలని కోరుకుంటే అప్పుడు మీరు ఆమె నామినేషన్ వేసేది ఇంకో నామినేషన్ వేయలేదు. వాళ్ళందరూ కూడా యునానిమస్గా ఇద్దామని చెప్పి ఈమెతో పాటు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఊరంతా యునానిమస్గా ఎలక్టెడ్ చేశారు. ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డికి మీకు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత మళ్ళీ అగైన్ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా పీసీసీ ప్రెసిడెంట్ అయ్యి 80 కాన్స్టిట్యూన్సీల వరకు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరిగి ఆ 80 కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా సీట్లు గెలిపించుకోవడంతో ఎక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. వారిని హైకమాండ్ గుర్తించి ముఖ్యమంత్రిని గెలిచింది. అసలు ఎందుకు కొంతకాలంగా మీరు రాజకీయాల్లో సైలెంట్గా ఉండాల్సి వచ్చిందంటారు? సైలెంట్ ఎక్కడ లేరు. ఎప్పటికప్పుడు మేము చాలా గ్యాప్ వచ్చింది. పదవి లేనప్పుడు గ్యాప్ కనబడుతుంది. రాజకీయాలు కనబడుతూ ఉన్నాము, అధికారం లేదు. రాజకీయాలు మళ్ళీ ఎలివేట్ అవుతూ ఉంటే మా ప్రభుత్వం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్దండులతో మీకు మంచి బంధుత్వం ఉంది, అంటే పక్క టికెట్ మీకే రావచ్చు అంటారు. రాజగోపాల్ రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డారా? అసలు ఎందుకు మీకే ఎలా జరుగుతుంది? అంటే ఈసారైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు. తెలంగాణలో శాసనసభ ఎన్నికల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు స్పీడును పెంచాయి. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆశాబహులు ఒక్కొక్కరుగా పావులు కదుపుతూ తెరపైకి వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున భువనగిరి పార్లమెంట్ సీట్ను ఆశిస్తున్నటువంటి కసిరెడ్డి నారాయణరెడ్డి గారు సీటు కోసం చాలా కసిగా ఉన్నారు. ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు? అంటే పార్లమెంట్ సీట్ దక్కించుకోవడం కోసం చాలా కసి మీద ఉన్నట్టున్నారుగా. పార్టీలో ఉన్నా కాబట్టి టికెట్ ఆశిస్తున్నాం, టికెట్ రావాలని కోరుకుంటున్నాం. హైకమాండ్కు అప్లికేషన్ పెడతా ఉన్నాం. అంటే 2005 నుంచి 2014 వరకు మాజీ జడ్పీ చైర్మన్గా పనిచేసినటువంటి మీరు ఇప్పుడు పార్లమెంట్ సీటు కోసం అంటే ఇంత సడన్గా ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? టికెట్ని ఎందుకు ఆశిస్తున్నారంటారు? మొదటి నుంచి కూడా 2011 నుంచి 2011లో నా చైర్మన్ పదవి అయిపోయాక అప్పుడు ఎలక్షన్ లేవు. తర్వాత 14లో టికెట్ ఆశించినాం. 14లో ఈక్వేషన్లో బీసీకి ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి అక్కడ మా జిల్లా నాయకులు పెద్దలు అప్పుడు జానారెడ్డి గారు కానీ, రాజగోపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు కానీ, ఉత్తమరెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఆ ప్రాంతంలో ఉడకంతో ఈ ప్రాంతంలో బీసీలకు ఎక్కడ ఇవ్వలేదు, న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఉన్న 12 సీట్లలో 3 రిజర్వేషన్ పోతే 9లో మేము 8 ఉంటే బాగుంటుందని చెప్పి ఇక్కడ 200 సీట్లు 9 మేము ఉంటే బాగుంటుంది, అట్లీస్ట్ 2 సీట్లనే బీసీలకు ఇవ్వాలనే కాన్సెప్ట్ తోటి ఒకటి ఆల్రెడీ బీసీ గౌడ్కి ఇచ్చిండ్రు. ఇంకొక సీట్ ఎక్కడ అకామిడేట్ చేయాలని చూశారు.
ముందు కోదాడు అనుకున్నారు. కోదాడుకు అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మిసెస్ అక్కడ పద్మావతి గారిని పెట్టారు. అక్కడ ఆమె ఆస్పిరెంట్గా ఉండే, ఇక్కడ నేను ఆస్పిరెంట్ ఉండే, 2 లక్షలు ఇచ్చేది లేదని చెప్పి బీసీని అకామిడేట్ కోసరికి ఇక్కడ సీటు నాకు రాకుండా జరిగింది. అలాగే కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి మీకు చాలా సన్నిహితులుగా ఉండటం జరిగింది. అట్లాంటిదాన్ని 2014లో మీరు ఎమ్మెల్యేగా మీరు టికెట్ అప్పుడు ఆశించినా కూడా మీకు రాలేదు. అప్పుడు అంటే ఇప్పుడు వస్తుందని మీరు అనుకుంటున్నారా? ఆయన సపోర్ట్ మీకు ఉంటుంది అనుకుంటున్నారు? తప్పకుండా. అప్పుడు కూడా పాపం వారు బాగా సపోర్ట్ చేసిండ్రు. అక్కడ ఈక్వేషన్లో ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండడంతో వారి భార్యకు ఆయన పట్టుబట్టిండు. ఒకటే రెడ్డికి ఇస్తామని హైకమాండ్ ఆల్రెడీ మిగతా రెడ్లు ఎక్కువైపోయి ఇంకొక రెడ్డికి ఇస్తాం, ఎక్కడన్నా ఓసీకి ఇస్తామంటే అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ టీపీసీసీకి. సో ఆయన ఆల్రెడీ ఆయన నా భార్యగా కావాలి పట్టుబట్టడము. తర్వాత బీసీలు ఎక్కడ అకామిడేట్ చేయలేకపోయినాం కాబట్టి అక్కడ ఆమెకి ఇచ్చినప్పుడు కోదాడలో పద్మావతి గారికి ఇచ్చినప్పుడు ఇక్కడ బీసీకి ఇవ్వడం కోసం చేసిన దాంట్లో ఆయన చాలా ప్రయత్నం చేసినా వారు వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి టీపీసీసీకి ఆయనకే అవకాశం దొరికింది. మాకు ఇక్కడ బీసీకి పెట్టినప్పుడు. అలాగే రాజశేఖర రెడ్డి గారితో మీకు మంచి సంబంధాలు ఉన్నాయని, ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్కనే మీరు వారితో పాటే కలిసి జర్నీ చేయడం, వారితో పాటే కలిసి ఉండడం, ఎంతో మంచి బాండింగ్ మీ ఇద్దరికి ఉంది అన్నట్టుగా మేము విన్నాం. దాని గురించి చెప్తారా? ఆ రోజులలో రాజశేఖర రెడ్డి గారు మొదటి పరిచయం వారి బావమరిది మీ ఇద్దరు ఫ్రెండ్స్. బోర్వెల్ మిషన్లో మీ ఇద్దరం బోర్వెల్ మిషన్లు కోరుకుంటుంది. దాంతో వారి ఫ్యామిలీలో ఒక మెంబర్గా నేను చాలా రోజులు కలిసి ఉన్నాము. వారితో చాలా రోజులు వాళ్ళ ఇంట్లో ఒక 1 ఆఫ్ ది ఫ్యామిలీ మెంబర్గా చాలా రోజులు 84 నుంచి కనీసం 90 వరకు 92 వరకు వారితో బాగా దగ్గర సంబంధంతో ఉంటుంది. మేము కలిసి తిరిగినాం. వారితో అప్పుడు ఎలాంటి అప్పుడు అధికారం లేదు కాంగ్రెస్ కాబట్టి వారు పీసీసీ ప్రెసిడెంట్గా చేశారు 89 నుంచి 90 వరకు కూడా. అప్పుడు వారితో ఆయన పార్లమెంట్ మెంబర్ ఉండే మంచి సంబంధంతో ఉండి అంతవరకే తప్ప మరి లేదు. తర్వాత అధికారం వచ్చినాక కూడా ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా మమ్మల్ని చైర్మన్ చేస్తుంటే కూడా ఆయన యాక్సెప్టెన్స్ ఇచ్చిండు. మాకున్న సంబంధానికి వారు మంచి నాకు సహకారం అందించడం. నారాయణ రెడ్డి గారు అంటే మీరు 89, 90 ఆ టైంలో అని అంటే కనుక మన జగన్మోహన్ రెడ్డి, షర్మిల వీళ్ళు చిన్నపిల్లలు అయి ఉండొచ్చు, మీ కళ్ళ ముందే వాళ్ళు పెరిగి ఉండొచ్చు. అంటే వాళ్ళ స్వభావం ఎలా ఉండేది అంటారు? జగన్ ప్రేమ ఉండేది. షర్మిల గారేమో రోజుకి కాన్వెంట్ అవుతుండేది. జగన్మోహన్ రెడ్డి గారేమో ఇంటర్మీడియట్ 10th కంప్లీట్ అయిపోయి ఇంటర్మీడియట్ చేస్తా ఉన్నాడు. వాళ్ళిద్దరు కూడా మంచి బాగా అన్యోన్యంగా ఉండేది. వాళ్ళు ఇంకా ఇప్పుడున్న వివేకానంద రెడ్డి కూతురు కూడా వాళ్ళ ఇంట్లో ఉండి చదువుకుంది. వివేకానంద కూతురు సునీత ఇప్పుడు ఉండదు కాబట్టి వాళ్ళు ఫైట్ చేస్తుంది డాక్టర్. ఆమె కూడా ఇక్కడే రాజశేఖర గారి ఇంట్లో ఉండి చదువుకుంది. వాళ్ళిద్దరు కూడా రోజు కాన్వెంట్ స్కూల్ స్టూడెంట్స్. ఇదేమో కాలేజ్ ఉండేది మర్చిపోయినారు, లిట్ ఫ్లవర్ అనుకుంటా. లిట్ ఫ్లవర్లో ఈయన 10th అయిపోయి ఇంటర్మీడియట్ ప్రయత్నం చేస్తాను. ఇంటర్మీడియట్లో జాయిన్ అయ్యేటప్పుడే. ఆ విధంగా మంచి అన్నది ఎట్లుంటారు చిన్నపిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా ప్రేమగా ఉంటారు. పెద్దగా ఏదో మనస్పర్ధ చిన్న మనస్పర్ధ నుంచి దూరం అవుతుంటారు తప్ప. అంటే వాళ్ళు 10th ఇంటర్మీడియట్ ఆ టైంలోనే వాళ్ళు ఎట్లా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది అవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. చాలా బాగుండేది. చాలా చిన్నగా ఉన్నప్పుడు బాగా చూసేది. వాళ్ళు కాలేజ్ స్కూల్ డ్రెస్ వేసుకుని పోతుండే షర్మిలను చూశాను నేను. కార్ పోయి రెగ్యులర్గా కార్ పోయి తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో డ్రైవర్ కృష్ణమూర్తి అని ఇప్పుడు ఉండొచ్చు. కృష్ణమూర్తి అని ఉండేది. తర్వాత వాషారు ఉండే డ్రైవర్లు కూడా పోయి పొద్దున కారు టైం పంపుతుండే విజయలక్ష్మి గారు. చాలా బాగా ప్రేమ ఉండేది. ఇల్లు కూడా ఎక్కడే నా ఇంటికి దగ్గర ఉండేది అన్నది పైన. ఇప్పుడు ఏదైతే ఉంది కదా ఏంది ఇప్పుడు ఏదో పెట్టిన ల్యాబ్ పెట్టిండు ఆ ఇల్లు రోడ్డు మీద మన గోబులే దానికి పక్కది చిల్డ్రన్ స్పెషల్ ఆఫీస్ పక్కన ఉంటుంది. హాస్పిటల్ పక్కన గోబుల హాస్పిటల్ పక్కన. ఓకే. అంటే అన్నదమ్ములు అప్పుడు వాళ్ళ చెల్లితోటి తన సఖ్యతగా చిన్నప్పుడు బాగుండేవారు జగన్? చాలా బాగుండేది. మరి ఇప్పుడు పరిస్థితి చూస్తే అంతా తారుమారు అయిపోయింది. చిన్నప్పటి నుంచి వీళ్ళు కొట్టుకుని గొడవలు పెట్టుకోవడం ఈ విధంగా ఏం లేదు లేకుండా పాపం. ఆ విధంగా ఎలాంటి ఎప్పుడు కూడా లేదు వాళ్ళకు. ఏదైనా ఇంట్లో చిన్న ఏదైనా ఉండొచ్చు కానీ బయట పడేంత అంతే కనబడలేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే మనం చూస్తూ ఉంటుంటే కనుక కొన్ని వాళ్ళ ఫొటోస్ కానీ గతంలో చూసుకుంటుంటే చాలా ప్రేమాభిమానాలు అన్న చెల్లెలకి ఇద్దరికి ఉన్నట్టు. ఎందుకంటే వాళ్ళ అన్న ముఖ్యమంత్రి కావడానికి ఆమె ఎంతవరకు కష్టపడింది అన్నది కూడా మనం చూస్తూనే ఉన్నాం. అట్లాంటిది ఇప్పుడు ఈ విధంగా ఇలాగా ఒకరినొకరు ఇట్లా సంభాషించుకుంటూ చూస్తూ ఉంటే కనుక ఏంటి వాళ్ళేనా వీళ్ళు అన్నట్టుగా అనిపిస్తుంది. రాజకీయాలలో రాజుల కాలం నాడిది మళ్ళీ రోజు గుర్తొస్తుంది. రాజులప్పుడు అన్నదమ్ములు చెప్పుకునేవారు, తల్లిని చెప్పుకునేవారు. ఈ రోజు మరి అదే విధంగా ఒకరికొకరు పోరాటంకోసరికి పదవికోసరికి అన్నకు చెల్లి తోడు లేకుండా, చెల్లెకు అన్న తోడు లేకుండా ఒకరికోరు ఏదో పార్టీలో చేరి గెలుపుకోసరికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి గురించి మా వీఫై ప్రేక్షకులు తెలుసుకోవాలంటే మీరు ఏం చెప్తారు మీ గురించి? అంటే మీకు ఎలాంటి
ప్రశ్నగా అంటే రాజకీయంగా మీ అరంగేట్రం ఎప్పుడు జరిగింది, అసలు మీ రాజకీయ భవిష్యత్తులోకి మీరు ఎలా వెళ్ళబోతున్నారు, ఎదురెదురు ముందు ముందు ఏం జరగబోతోంది, ఆల్రెడీ గతంలో ఎలాంటి కార్యక్రమాలు ప్రజల కోసం మీరు చేస్తున్నారు అవి చెప్పండి. నేను రాజకీయంగా అంటే 1987లో మా గ్రామంలో సింగిల్ విండో చైర్మన్గా పోటీ చేసినాను, గెలిచినాను. అది ఒక 3 సంవత్సరాలు, దాన్ని 87 నుంచి 90 వరకు 91 వరకు కూడా సింగిల్ విండో చైర్మన్. దాని కింద ఒక 10 గ్రామాలు ఉండేది. 10 గ్రామాలకు అక్కడ లోన్లు ఇప్పించడం కానీ అక్కడ ఉన్న రైతులకు కానీ సంబంధంతో ఆ విధంగా చేస్తూనే నేను ఊళ్ళోనే అక్కడ పోల్ట్రీ ఫామ్ పెట్టుకొని ఉండేవాడిని. అప్పుడే పెద్దలు మా పరిగి రామరెడ్డి గారని మమదాబాద్, ఇక్కడ మన పరిగి రంగారెడ్డి జిల్లాలో మమదాబాద్ ఉండదు, రామరెడ్డి గారు మార్కెటింగ్ మినిస్టర్ అయినప్పుడు నా చైర్మన్ సింగిల్ విండో చైర్మన్ అయిపోతూనే కొత్త 6 నెలలకే నాకు మళ్ళీ అగైన్ నాకు మార్కెట్ కమిటీ చైర్మన్ భువనగిరికి ఇచ్చిండే, భువనగిరికి నామినేట్ చేసిండు. నేను గతంలో కూడా మార్కెట్ కమిటీ ఎంప్లాయీ నేను అదే చూడు నాకు మార్కెట్ కమిటీ చైర్మన్గా నన్ను నామినేట్ చేసిండ్రు. 92 to 95 వరకు ఎండింగ్ వరకు నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా భువనగిరిలో సేవలు చేశాను. తర్వాత ఉద్యమాలు మళ్ళీ టీడీపీ వచ్చింది గవర్నమెంట్. టీడీపీ గవర్నమెంట్ కాంగ్రెస్ కూడా నేను ధర్నాలు చేసినాము, హంగర్ స్ట్రైక్ చేశాను. 7 days నేను హంగర్ స్ట్రైక్లో పాల్గొన్నాను. అప్పుడు కూడా నాకు కేపీ రామచంద్ర దాని నుంచి ప్రశంస పత్రం పంపించిండు, రాజశేఖర రెడ్డి గారు రాసిండు. అట్లా ప్రస్థానం జరుగుతూ ఉన్నది. అది 97-98 అయిపోయింది. తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం లేకుండా పోయింది. మళ్ళీ టీడీపీ కంటిన్యూ 96 నుంచి 95 నుంచి టీడీపీ గవర్నమెంట్ 2004 వరకు ప్రభుత్వానికి పోరాటంగా మేము మా ప్రాంతం వరకే, మా భువనగిరి వరకు, బీబీనగర్ వరకు, ఆ ప్రాంతం వరకు, మా కాన్స్టిట్యూన్సీ వరకే అందులో పార్టిసిపేట్ చేస్తూ అక్కడే నాకు నా వ్యవహారం కూడా అక్కడే పోల్ట్రీ ఫార్మ్స్ కూడా అక్కడే ఉండి అక్కడ తిరుగుకుంటూ మా కాంగ్రెస్ నాయకులతో మేము కలిసి పనిచేసినాము. అట్లా రాజకీయంగా మళ్ళీ వచ్చినాము. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాంతంలో టికెట్ అడుగుదామంటే కూడా మాది టీఆర్ఎస్ అలయన్స్ తోటి 2004లో టికెట్ అక్కడ టీఆర్ఎస్కు ఇక్కడ ఆల నరేంద్ర అని టీఆర్ఎస్ నాయకుడు ఉండే, ఆయనకు అలయన్స్లో భువనగిరి సీట్ ఇచ్చినప్పుడు అది ఎవరు అడగకుండా, రాజశేఖర రెడ్డి గారు ఎవరిని అడగకుండా ఆలోచించకుండా భువనగిరికి దాన్ని అలయన్స్ని ఇచ్చిండు. అప్పుడు టీఆర్ఎస్ అలయన్స్ ఉన్నది. అప్పుడు టీఆర్ఎస్ అక్కడ ఓడిపోయింది. మళ్ళీ అగైన్ దాని తర్వాత 2005లో నాకు 2006లో నాకు జడ్పీటీసీగా పెద్దలు జానారెడ్డి గారు నన్ను పోటీ చేయమన్నాము. నా సొంత మండలం కాకుండా పక్క మండలం పోయి భువనగిరిలో, నాది సొంత మండలం బీబీనగర్, పక్క మండలం భువనగిరిలో పోయి పోటీ చేసి అప్పుడు నాకు కూడా అప్పుడు పోటీలో కూడా 3-4 ఉండ్రి. భువనగిరి నల్గొండ నుంచి ఒకరు, తర్వాత తిప్పర్తి నుంచి ఒకరు, ఇట్లా 4 కూడా పోటీలో ఉండ్రి. పాప దురదృష్టం వాళ్ళది. మరి నా అదృష్టం వాళ్ళు ఆ ఇద్దరు ఎవరైతే పోటీలో ఉన్నారో చైర్మన్ రేస్లో ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఓడిపోయారు. ఓడిపోయినప్పుడు నాకు ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మా నాయకులు అందరూ కూడా కూర్చొని సమిష్టిగా ఉన్న దాంట్లో బెటర్ క్యాండిడేట్ అను మరి ఏదో ఉద్దేశంతో అందరూ కూడా కూర్చొని నన్ను అప్పుడు ప్రపోజ్ చేసి నన్ను చైర్మన్గా అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం తర్వాత అట్లనే 2011 దాకా కంటిన్యూగా నేను చైర్మన్గా మంచి సేవలు అందించాం. అప్పుడు ఇచ్చినటువంటి పెద్దలు రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి ప్రజాపత్రం కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, పెన్షన్లు కానీ, తర్వాత ఇవన్నీ కూడా ప్రజలకు ఆరోగ్యశ్రీ ఇవన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పెద్దలు పెట్టారు. రేవంత్ రెడ్డి గారు పెట్టంటే ఆ తరాలనే అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కూడా ప్రజాపత్రం పెట్టి మొత్తం కాన్స్టిట్యూన్సీ తిప్పేవాడు. నా చైర్మన్ హోదాలో 12 కాన్స్టిట్యూన్సీ ఉన్నా నేను ఎక్కువ భువనగిరి ఆలయానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ అన్ని ప్రజాపత్రాల్లో కూడా అన్ని గ్రామాలలో కూడా తిరుగుతుంటాయి. అట్లా కాంగ్రెస్లో బాగానే యాక్టివ్గా పనిచేస్తాము. పదవి కూడా అయిపోగానే మళ్ళీ 2014 ఎలక్షన్ వచ్చినప్పుడు టికెట్ అడిగినాం. టికెట్ మనకు బీసీ కాన్సెప్ట్ తోటి నాకు ఎక్కువైంది. దాని తర్వాత ఊరుకున్నాం. 2018లో మళ్ళీ అగైన్ పార్లమెంట్ అసెంబ్లీకి ఆల్రెడీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి మేము అడగక పార్లమెంట్కి ఇస్తామని పెద్దలు జానారెడ్డి కూడా పార్లమెంట్ నిలబడుతుండే అని చెప్తే అప్పుడు పార్లమెంట్కి బాగా సీరియస్గా ట్రై చేస్తున్న సమయంలో వెంకటరెడ్డి గారు నల్గొండ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నల్గొండకి వెళ్ళి పోటీ చేస్తాడు, ఇక్కడ నువ్వు పోటీ చేద్దామని కూడా పెద్దలు నాకు జానారెడ్డి గారు నువ్వు తయారై ఉండు అంటే మంచిదని నేను 18లో కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే భువనగిరి పార్లమెంట్ ట్రై చేస్తూ ఉన్నాను. టికెట్ కావాలని ఆశిస్తున్న టైంలో సడన్గా అక్కడ నల్గొండకి వెళ్ళి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను పోటీ చేస్తాను రావడంతో ఆయన నల్గొండకు అక్కడ అకామిడేట్ చేశారు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఇక్కడ చేయడానికి కారణం కూడా గతంలో తమ్ముడు ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా పార్లమెంట్ మెంబర్ చేశాడు 2009 నుంచి 2014 వరకు.
ఆ ఫ్యామిలీతో ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మంచి సంబంధాలు, ఇక్కడ ఉన్నటువంటి ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతం అయితే వెంకటరెడ్డి గారికి మంచిదనే ఉద్దేశంతో వారప్పుడు వెంకటరెడ్డి గారిని ఇక్కడ అకామిడేట్ చేశారు. ఏదో చేసినందుకు మాకు సంతోషం ఏంటంటే ఎంటైర్ తెలంగాణలో మా నల్గొండ 2 సీట్లు గెలిచాయి. అటు కోదాడు నల్గొండ సీటు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గెలిచారు, ఇటు కోమరెడ్డి వెంకటరెడ్డి గారు గెలిచారు. నెక్స్ట్ ఒకటి వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఒకటి మల్కాజ్గిరి గెలిచిండు. అంతే టోటల్గా తెలంగాణలో 3 సీట్లు గెలిచినాం. 2019లో పార్లమెంట్ సీట్లు 3 గెలిచినాయి మాకు. ఇది మనకు రాకున్నా కూడా మన పార్టీ వచ్చిందని సంతోషపడ్డామంట. ఇప్పుడు 2005, 2011 ఇవన్నీ జర్నీ చూసుకుంటూ ఉంటే ఇంత గ్యాప్ వచ్చింది కదండి. ఇప్పుడు సడన్గా మీరు టికెట్ని ఈ సీట్ని ఆశించడానికి గల కారణం ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు కూడా టికెట్ కోసం ప్రయత్నం చేస్తాను, రాజకీయాల్లో ఉన్నాం అంతే. ఆశించినామంటే ఈయన కొన్ని ఈక్వేషన్లో తోడిపోతున్నాయి, కొన్నిసార్లు కొన్ని దాంట్లో పోతుంది. ఒకసారి ఏమో బీసీ అని 2014 ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు. 2018లో వెంకటరెడ్డి 2019లో కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రావడంతో 2018లో కోమరెడ్డి వెంకటరెడ్డి గారు రావడంతో మనకి ఇదొకటి పోయింది. మరి ఇంకొకసారి మరి మొన్న అసెంబ్లీ కూడా చాలా ప్రయత్నం చేస్తే అప్పుడు కూడా పెద్దలు జానారెడ్డి గారు మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్లమెంటుకి ఆల్రెడీ అసెంబ్లీకి మనం ఇప్పుడే అనిల్ రెడ్డి మరి వేరే పార్టీ మళ్ళీ తీసుకొచ్చినాం, టికెట్ ఇస్తామని తీసుకొచ్చినాం. కాబట్టి అనిల్ రెడ్డి గారిని మీరు గెలిపించుకురండి, మీకు పార్లమెంట్లో మీకు తప్పకుండా మీరు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తాం, తప్పకుండా మీరు పోటీ చేద్దామని చెప్తే అసెంబ్లీకి ఆశించకుండా అసెంబ్లీలో ఉన్న వ్యక్తిని గెలిపించుకున్నాం. ఇవాళ అసెంబ్లీలో గత 40 సంవత్సరాల నుంచి లేనటువంటి సీటును భువనగిరిలో ఇప్పుడు 85 నుంచి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ సీట్ లేదు. అది ఈసారి అనిల్ రెడ్డి గారిని పెట్టి వారిని మేము గెలిపించుకున్నాం, అనిల్ రెడ్డి గారిని. కాబట్టి మాకు ఒక మేము అసెంబ్లీ ఆశించినా వారికి ఇచ్చింది కాబట్టి మాకు పార్లమెంట్ ఇస్తామన్నారు. దాని పద్ధతిగా మేము పార్లమెంట్ అడుగుతూ ఉన్నాం. ఇప్పుడు అలానే సెక్రటరీగా ఉన్నటువంటి కసిరెడ్డి గారు అంటే పౌల్ట్రీ రంగం కానీ బోర్వెల్ కానీ ఈ వ్యాపార రంగంలో అంటే ఏ విధంగా మీరు సామ్రాజ్యాన్ని ఎలా విస్తరించగలిగారు? యాక్చువల్గా నేను ఒక ఎంప్లాయీ నేను మార్కెట్ కమిటీలో 77 నుంచి 80 వరకు ఎంప్లాయీగా మార్కెట్ 2 సంవత్సరాలు 11 నెలలు ఏమో ఉద్యోగం చేసి వదులుకున్నా. తర్వాత ఇంకా బోర్వెల్ మిషన్స్ పెట్టుకుని బోర్వెల్ తోటి స్టార్ట్ అయినటువంటి వ్యక్తి 81 నుంచి 95 వరకు బోర్వెల్ నడుపుతూనే పోల్ట్రీ రంగాన్ని కూడా స్టార్ట్ చేసిన. పోల్ట్రీలో కూడా 2009లో పోల్ట్రీ స్టార్ట్ చేసి పోల్ట్రీ రంగాన్ని నడుపుతూనే రాజకీయాలలో ఉండుకుంటూ పోల్ట్రీ రంగంలో ఉన్నాను. అదేవిధంగా 2011లో 11 నుంచి కూడా మళ్ళీ ఫ్యాక్టరీ ఒకటి ఆయిల్ ఫ్యాక్టరీ ఒకటి కట్టి కూడా దాన్ని కూడా నడుపుతూ అటువంటి నా వ్యవహారం నాకు సంబంధించినటువంటి వరకు కావాల్సిన బిజినెస్ చేస్తూనే రాజకీయాల్లో ఉంటూనే ఉన్నాం తప్ప మేము రాజకీయాలు లేకుండా ఎప్పుడూ లేవనేది లేదు. కాకపోతే గవర్నమెంట్ లేని కొంత స్తబ్దత ఏర్పడి ఉంటుంది. అప్పుడు అందరూ కూడా మా కాంగ్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇంత ఉత్సాహంగా కనబడరు. ఏదో ధర్నాలు పిలుపులు ఇచ్చినప్పుడు మద్దతు ఇచ్చినప్పుడే మేము కనబడతాం తప్ప మేము మాటికి ఎమ్మెల్యేనో ఎంపీ అయితేనేమో తెర మీద కనబడే వాళ్ళు ఎక్కువ మీరు కూడా హైలైట్ చేసేవాళ్ళు వాళ్ళనైతే. ఎందుకంటే వాళ్ళ 2 మాటలు అపోజిషన్గా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు అపోజిషన్లో మాట్లాడే మాటలే కావాలి కదా వాళ్ళకు, మీకు కూడా టీవీలో. కాబట్టి వాళ్ళు ఏం తీసుకుంటారు, మామూలు కామన్ మ్యాన్ కాకపోతే ఏదో మాజీలో తీసుకోరు కాబట్టి మీరు దానివల్ల మేము కనబడకుండొచ్చు మీకు అక్కడ. ఎమ్మెల్యేలుగా అవ్వాలనుకునే వాళ్ళంతా ఎమ్మెల్యేలుగా మిస్ అయిన వాళ్ళంతా ఇప్పుడు ఎంపీలు అంటున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పులులు ఉన్నట్టున్నాయి కదా, అంటే మీకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? పులులుండా ఎవరున్నా కూడా ఎవరి ఆశావాదులు ఎవరి కాళ్ళకి టికెట్ కావాలనుకుంటున్నాము. ఎమ్మెల్యే టికెట్లు ఆశించినారు, రానోళ్ళు కొంతమంది ఉన్నారు ఇందులో. మరి మీ దృష్టిలో ఎవరు ఉన్నారో నాకైతే తెలియదు, మాకైతే కనబడేది అనుకునేది మాట అప్పుడప్పుడు పేపర్లు వచ్చేవారు 2-3 ఉన్నారు. కానీ మరి వాళ్ళందరికంటే కూడా నేను కాస్త చాలా రోజుల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, ప్రజలతో సత్సంబంధాలు ప్రజలతో చాలా సర్వీస్ చేసిన. మరి ఎలాంటి సర్వీస్ లేని వాళ్ళు రాజకీయాల్లో జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎలాంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేశారో చెప్పండి. జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ప్రజలకు మా దగ్గర ఉన్నటువంటి గ్రాంట్ చాలా బాగుండేది. గ్రాంట్ ద్వారా మౌలిక అవసరాలు కల్పించిన ప్రతి గ్రామానికి చాలా గ్రామాలతో సంబంధాలు, మండల స్థాయి మీటింగ్లు, ప్రజలకు అవసరాలు ఏ అవసరాలు ఉన్నా కూడా తీర్చే విధంగా వారికి మేము ప్రభుత్వ పరంగా మేము వాళ్ళకి సేవలు అందించినాము. మా దగ్గరకు వచ్చి ఒక రైతు వస్తాడు, మా ఏదో ప్రాంతం పోతే అయ్యా మాకు ట్రాన్స్ఫర్ లేదు, అది ప్రభుత్వంతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్తో మాట్లాడి ఈ రైతుకు జీవన అవసరం ఉంది కాబట్టి మోటార్లు ఓటే కాలిపోతున్నాయి కాబట్టి సరే వాళ్ళకు ట్రాన్స్ఫర్ ఇప్పించవచ్చు మా హోదాతో.
అట్లా అదేవిధంగా మాకు పెన్షన్ లేదని వస్తారు. వాళ్ళు మాకు ఉన్నటువంటి మాకు అప్పుడు రాజశేఖర్ గారు ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇచ్చే స్కీమ్ పెట్టిండు. ఎందుకు ఇలా మిస్ అవుతుంది ఇటువంటి పెన్షన్ ఇప్పించమని చెప్పేవాళ్ళము. మా తరఫున ఫండ్స్ తోటి ఆ ఊర్లో పోతే ఓ వెటర్నరీ హాస్పిటల్కు లేదంటే ఒక స్కూల్ కాంపౌండ్ వాళ్ళు లేదు, స్కూల్ రూమ్ లేదు, ఒకటి వాటర్ లేదు ఊర్లే, బోర్ వేయడము, లేదా ఒకటి పీడబ్ల్యూ స్కీమ్ కట్టి ఒకటి మినీ వాటర్ ట్యాంకులు కట్టడము, లేకపోతే SHR కట్టడం, పెద్ద ఓడెడ్ ట్యాంక్స్ కట్టడం, ఇవన్నీ కూడా మా తరఫున నిధులతోటి మేము అక్కడ పెట్టి మేము చేసుకుంటూ వచ్చాం. జడ్పీ కూడా మంచి నిధులు వచ్చినాయి. ఇప్పుడు NRG నిధులు, BRSF నిధులు, ఇవన్నీ కూడా జనరల్ ఫండ్స్ ఇవన్నీ మా దగ్గర ఉంటాయి. కాబట్టి మా దగ్గర ఆల్మోస్ట్ అన్ని శాఖలతో రివ్యూ చేసే అధికారం ఉంటే జడ్పీ చైర్మన్కు అన్ని శాఖలకు సంబంధించినట్టు అధికారులు వస్తారు, ఎక్సెప్ట్ పోలీస్ అండ్ రెవెన్యూ తప్ప. మా రివ్యూలకు కానీ, మా మీటింగ్లకు కానీ, మా జిల్లాబడి మీటింగ్ కానీ, మాకు స్టాండింగ్ కమిటీలకు కానీ ఆఫీసర్లు అందరూ వచ్చారు. కాబట్టి వారి ద్వారా ప్రజలకు మేము పర్ఫెక్ట్గా ఏమైనా సేవలు అందించే విధంగా, వచ్చిన స్కీమ్లు ఇంప్లిమెంట్ అయ్యే విధంగా, ప్రభుత్వం ఇచ్చిన స్కీములను కూడా ఇంప్లిమెంట్ చేయాలని అధికారులతో కూర్చోబెట్టి అధికారులకు చేపించే విధంగా. దాంట్లో మా సభ్యులు ప్రతి మండలానికి జడ్పీటీసీ ఉంటాడు. వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్న సమస్యలు మా దృష్టి తీసుకొచ్చి మీటింగ్లలో కానీ, జనబడి మీటింగ్లో కానీ ఆ ఆఫీసర్ తోటి డిస్కషన్ చేసి వర్క్ ఎందుకు ఇది కావాలని మేము అడిగి అవన్నీ సర్వీస్ వెంటనే జిల్లా మొత్తం ఇప్పించినాము. ఇప్పుడు జిల్లాలో ఇప్పుడు పార్లమెంటు కాన్ఫరెన్స్లో నేను చేసినటువంటి 5 అసెంబ్లీ కాన్ఫరెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ పార్లమెంటులో 5 అసెంబ్లీ కాన్ఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి జనగామలో ఉంది, ఇంకోటి ఇబ్రాహీంపట్నంలో ఉంది. ఆ రెండుతో సంబంధాలు తక్కువ మాకు అక్కడ కూడా మా బావగారు ఎక్స్ఎమ్మెల్యే కోదరెడ్డి గారు ఇబ్రాహీంపట్నంలో చాలా వెల్నోట్ పర్సన్ అక్కడ. ఆయన కూడా సర్వీస్ చేసిన మల్లెడ్డి రంగారెడ్డి కూడా దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఇక్కడ మా రిలేటివ్ కాకుండా మా అంతా రిలేషన్షిప్ ఉంది జనగామలో. అక్కడ కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు కూడా మా దగ్గర తనే, ఆయన కూడా మన ఎమ్మెల్యే పోటీ చేసి వెళ్ళిపోయాడు. ఇవన్నీ కాన్స్టిట్యూన్సీలో మాకు సంబంధాలు లేవు కాబట్టి నేను సర్వీస్ చేసిన మా కాన్స్టిట్యూన్సీలో 5 కాన్స్టిట్యూన్సీతో సర్వీస్ చేసిన కాబట్టి ఈ పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నాం. ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలాసార్లు మీరు ట్రై చేశారు. అలా రాలేనప్పుడు ఎందుకు నాకు రావడం లేదు, దేనికి రాలేదన్నది మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందంటారు? నాకు ఒకసారి నేను ఆలోచించిన 2014 ఒకటేసారి ఆశించిన, తర్వాత 2019 పార్లమెంట్ అడిగి ఇప్పుడు పార్లమెంట్ అడుగుతుంది. వన్ టైమే మీరు నేను 2005 నుంచి 2006 నుంచి 2011 వరకు చైర్మన్గా ఉన్నా. ఆ చైర్మన్ అయినప్పుడు ఎలక్షన్ లేవు. దాని తర్వాత 2.5 yearsకు ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు 2014 టికెట్ బాగా ఆశించిన 14లో. అప్పుడు ఈ బీసీ ఈక్వేషన్లో అక్కడ రెడ్లంతా ఎక్కువైందని బీసీలోకి పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ 2 కాన్సెప్ట్స్ ఆల్రెడీ బోర్డుకి 2 కూడా బీసీకి ఇచ్చినప్పుడు అప్పుడు బీసీ కాన్సెప్ట్లో నాకు అవకాశం దొరకలేదు. మళ్ళీ తర్వాత 19లో పార్లమెంట్ అడిగినాను. 19లో పార్లమెంట్ అడిగినాను. అప్పుడు పార్లమెంట్ అడిగినప్పుడు కూడా పార్లమెంట్ ఇస్తామని చెప్పిండ్రు. లాస్ట్ మినిట్లో ఇక్కడ నల్గొండకి వెళ్ళి ఇక్కడ షిఫ్ట్ కావడంతో ఆయన మాకంటే కొంచెం వాళ్ళ బ్రదర్ ఆల్రెడీ ఇదివరకు పార్లమెంట్ చేసిండు కాబట్టి దాని విధంగా ఆయన మంచి సంబంధం ఉంటుంది ఉద్దేశంతో వారికి సీనియర్ నాయకుడు అని అప్పటికే 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. ఆయన మంచి ఇక్కడ ఒక లోకల్గా చాలా పేరుందని ఉద్దేశంతో వారిని పెట్టిండ్రు. వారు అప్పుడు గెలిచారు. దాని తర్వాత మన ఎమ్మెల్యే కూడా మనం అడిగాను. నేను మామూలుగా నేను ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను ఉద్దేశంతో అడిగితే మరి పార్లమెంట్గా నువ్వు ఉండని చెప్తే నేను పార్లమెంట్కి ఉన్నట్లు. ఓకే. ఇప్పుడు సీట్ ఆశిస్తున్నారు కదా, అంటే పార్లమెంట్ పరిధిలో 7 నియోజకవర్గాల్లో మీ పట్టు ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు చెప్పాను కదా 5 నియోజకవర్గాలు నేను ఇదివరకు సర్వీస్ చేసిన అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. ఒకటి ఇబ్రాహీంపట్నం మా బావగారు అక్కడ చాలా పరిచయం, అందరికి ఆయన అదివరకు ఎక్స్ఎమ్మెల్యేగా ఆ ప్రాంతం అంతా పరిచయం ఉంది. మన మల్లారెడ్డి రంగారెడ్డి గారు ఎప్పటి కూడా చాలా పూర్తి దగ్గరుండి గెలిపించుకున్నాడు. ఇంకా మిగిలింది ఒకటి జనగాంలో మాకు రిలేషన్స్ అంతా అక్కడ మా రిలేషన్స్ ఉన్నాయి, మాకు బంధుత్వాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకు అందరు పరిచయస్తున్నారు కాబట్టి అక్కడ మాకు ఉన్నటువంటి ఇప్పుడు ఓడిపోయినటువంటి ప్రతాపరెడ్డి గారు కూడా మాకు ఫుల్ సహకరిస్తారు అనుకున్నాము. వారు ఉన్నారు, ఇంకా కాంగ్రెస్ నాయకులు, మా పార్టీ ఉన్నది బలవంగా. ఇవన్నీ కూడా హాస్పిటల్లో మనకు వస్తున్న అవకాశం ఉంటుంది. అంటే భువనగిరి ఎమ్మెల్యేగా కూడా ట్రై చేశారా మీరు? భువనగిరి ఎమ్మెల్యే ఆల్రెడీ ఆయన ఓడిపోయి ఆయనే పట్టుకున్నాడు. మళ్ళీ మేము తీసుకొచ్చినాం కాబట్టి ఆయన పెద్దగా మేము భువనగిరి ఎమ్మెల్యేకి అంత సీరియస్గా మాట్లాడగలేదు. అంటే ఇప్పుడు భువనగిరిలో కుంభ అనిల్ కుమార్ రెడ్డికి అంటే మీరు చాలా సపోర్ట్ చేశారు, ఆయన గెలవడంలో మీ పాత్ర చాలా ఉంది అని అయితే విన్నాము. అంటే ఇప్పుడు ఇదంతా వాస్తవేనంటారు, సపోర్ట్ చేసిందంతా ఫుల్ మొత్తం నేనే. పెద్ద జానారెడ్డి గారు మళ్ళీ పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయనకు దగ్గర మొత్తం గెలిపించుకోండి మీరు పార్లమెంట్ చేద్దామంటేనే మేము ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరుండి చాలా 35 రోజులు ఆయన పడి ఉండి చేసి
అన్ని విధాలా వారికి నేను సపోర్ట్గా ఉండి అన్ని విధాలా కూడా సహాయ సహకారాలు అందించి నేను ముద మీద వేసుకొని నేను గెలిపించుకున్నట్లే నా పాత్ర ఉంది. నేను ఒక్కనే కాదు, అందరు నాయకులు కలిసి చేసేది నా పాత్ర ఎక్కువ ఉందని నేను అనుకుంటా. వారు మీకు తెలవాలి ఇంకా పత్రికా అంటే విలేకరులు. ఇప్పుడు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయంటారు గెలిచిన తర్వాత ఆయనతో మీకు? మంచిగా ఎట్లేం లేదు, మా ఇద్దరి మధ్య మాకు ఇక్కడ అటువంటి ఇలాంటి సంబంధాలు అంత చెడిపోవాల్సినంత అవసరం లేదు, మాకు భయం లేదు మాకు. అంటే ఇప్పుడు గెలవడంలో మీ పాత్ర చాలా ఉంది, చాలా సపోర్ట్ చేశారంటారు. ఇప్పుడు ఏ విధంగా మీతో నా పార్లమెంట్ సీటుకు ముందుండి నిలబడి తీసుకున్న ప్రయత్నం చేస్తారు ఆయన. ఇప్పుడు మీకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పకుండా. అలాగే బీర్ల ఐలయ్య, మీ ఇద్దరికి కూడా చాలా మంచి సన్నిహితంగా ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన గెలుపులో కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేశారనే విన్నాము. ఎలాగా అంటే వీళ్ళయ్య నాకు శిష్యుడు. నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ సైదాపురంలో. అప్పుడు 2006లో నేను చైర్మన్ అయినాక ఆయన సర్పంచ్కి ఎలక్ట్ అయ్యాడు ఆగస్టులో. అప్పటి నుంచి ఆయన రాజకీయము చేస్తున్నది 5 ఏళ్ళు కూడా నాతో చాలా సంబంధము. ఆయన ఊరికి డెవలప్మెంట్ కోసారి ప్రతినిత్యం వారానికి 10 రోజులకు ఒకసారి ఏదో ఒక ప్రోగ్రామ్ కోసారికి, లేకపోతే ఆయన ఊరికి కూడా చాలాసార్లు పోయినాడు. పట్టిన దొరికిపోయాడు. ఆ ఊర్లో స్కీమ్ ఏ స్కీమ్ అవసరం ఉన్నా కూడా నన్ను అడిగి ఆ ఊర్లో చేసినటువంటి వ్యక్తి. కాబట్టి మా ఇద్దరి మధ్యలో చాలా మంచి సంబంధం. ఇవాళ కూడా మంచి ప్రేమతో ఉంటాడు, అభిమానంతో ఉంటాడు. ఒక పెద్ద మనిషిగా నేను చూస్తాను, మా సారాన్ని చూస్తాను తప్ప నేను ఎమ్మెల్యే అయినని కూడా అట్లా అటువంటిది ఏం లేదు. ఆ పిల్లడికి చాలా మంచి పిల్లడు. మాకు టికెట్ ఇస్తే తప్పకుండా నేను భుజం మీద వేసుకొని పనిచేస్తున్నాను మొత్తం. వ్యక్తిగతంగా బీర్ల ఐలయ్య గురించి అడిగితే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఏం చెప్తారు? చాలా మంచివాడు. చిన్న వయసులో చాలా అవకాశం వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కానీ చాలా పని కూడా చేసిండు. చాలా పని కూడా ప్రభుత్వానికి కాకుండా ప్రజలకు ఆ మధ్యలో కరోనా వచ్చినప్పుడు కానీ ఉత్తప్పుడు కానీ అక్కడ ఉన్నటువంటి ఎక్స్ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ గారు పార్టీని ఇచ్చిపెట్టి పోగానే పాపం పార్టీని భుజం మీద వేసుకొని మొత్తం ఆయనే కాన్స్టిట్యూన్సీ మొత్తం ఒకడే తిరిగిండు. ఇంకొక పోటీ కూడా లేకుండా ఆయనకు. అది ఒక బీసీలో ఒక ఇస్తారనే ఉద్దేశంతో రెడ్లు కూడా ఎవరు కూడా పెద్దగా దానికి ఆ కాన్స్టిట్యూన్సీ మీద ఫోకస్ పెట్టలేదు. అతనే తన సొంత డబ్బులతోటి స్వచ్ఛంద కార్యక్రమాలు కానీ ఒక ట్రస్ట్ పెట్టి అన్ని కార్యక్రమాలు కానీ వాటర్ ఫిల్టర్లు కానీ వాటర్ క్యాన్లు కానీ తర్వాత ఎవరికి ఆపద వచ్చినా కానీ ఒక అంబులెన్స్ కూడా పెట్టి తిరిగి వారు సేవలు అందించిన ప్రాంతంలో అది దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముందు గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు అవన్నీ దృష్టిలో పెట్టుకొని సర్వేల ద్వారా అవకాశం ఉందని చెప్తే ఆ పిల్లగాడుకు టికెట్ ఇస్తే ఎమ్మెల్యేగా ఇప్పుడు ఆయన హైయెస్ట్ 50,000 మెజార్టీతో గెలిచిండు. కొంచెం తక్కువ 49,000 చిల్లరతో గెలిచిండు. కాబట్టి ఆ మంచి వ్యక్తి కాబట్టి ఆ మెజార్టీ వచ్చింది. అంతే. కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి జీవిక వాళ్ళతో ఉన్నటువంటి బంధుత్వం అనొచ్చా? బంధుత్వమే. వారి గురపాటి వాళ్ళకు జీవికే అంటే జీవికే డైరెక్ట్ మాకు ఎలాంటి సంబంధం. వాళ్ళ కజిన్ గురపాటి రామచంద్రారెడ్డి గారు వాళ్ళ కుమారుకి చిన్న కుమారుని కొడుకు నా బిడ్డనిచ్చినాము. వారి గురపాటి వాళ్ళు వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ. జీవికే వాళ్ళు మా ఈయంకుడి వాళ్ళు ఫస్ట్ కజిన్స్. వాళ్ళ ఫాదరు వీళ్ళ ఫాదర్ బ్రదర్స్. మా ఈయంకుడి ఫాదరు జీవికే ఫాదర్ ఇద్దరు వాళ్ళ 5 బ్రదర్స్. వీళ్ళు మొదట రెండో మా ఈయంకుడి ఫాదర్ మా వియంకుడి ఫాదరు. అట్లా బంధుత్వము. వారు మా ఈయంకుడి కొడుకే వారి కొడుకే మా బిడ్డలు ఇచ్చాం కాబట్టి బంధుత్వం ఉన్నది. అలానే కోదండరెడ్డి గారు మీకు సొంత బావ అంట, ఇది నిజమేనంటారా? నిజమే, 100% మా సొంత బావ. అట్లా అంటారా లేకపోతే మీకు సొంత బావే? సొంత బావే. నాకంటే పెద్ద ఆమెను ఇచ్చినాడు. సార్ నేను మీ గురించి అడుగుతున్నాను. మీ గురించి అడుగుతుంటే మీరు ఖాళీ నాకు రాజకీయ పరంగా ఎట్లా ఏంటి అన్నది కాదు, మీ బాల్యం నుంచి కూడా నేను ఎన్నో విషయాలు మీ నుంచి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా V5 ప్రేక్షకులకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఒక ఎంపీ సీట్ని ఇప్పుడు మీరు ఆశిస్తున్నారు. ప్రజలకు మీరు ఎన్నో మంచి కార్యక్రమాలు చేయాల్సినటువంటి చాలా ఉన్నాయి. మీరు ఎవరు ఏంటి అన్నది మీరు చెప్పాల్సిందే. మీరు ఖచ్చితంగా మీ బాల్యం నుంచి కూడా ఏ విధంగా మీరు ఎలా చదువుకున్నారు, ఏ విధంగా మీరు రాజకీయాల్లో అడుగుపెట్టారు, ఇవన్నీ ఒక్కసారి నాకు చెప్పండి సార్. మా బాల్యం అనేది మా ఊరు ఎంకిరాల ఊరు, బీబీ నగర్ మండల్, భువనగిరి తాలూకా, నల్గొండ జిల్లా. మేము ఎంకిరాల్లో అప్ టు 7th క్లాస్ వరకు ఎంకిరాల్లో చదువుకున్నాం. 7th తర్వాత అక్కడి నుంచి పక్కకు ఉన్నటువంటి ఏదలాబాద్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఏదలాబాద్ ఉంది. ఏదలాబాద్ పోయి అక్కడ హై స్కూల్ చేసి హై స్కూల్ వరకు 8th నుంచి 11th వరకు హై స్కూల్ చేసేసి ఆ నుంచి పాస్ అయ్యి కంటిన్యూగా పాస్ అవ్వకుండా వచ్చినాక అక్కడి నుంచి మేము వచ్చి హైదరాబాద్లో స్టడీ చేసి. అంటే చిన్నతనంలో మీరు చదువుకునేటప్పుడు చాలా స్ట్రగుల్స్ మీరు ఫేస్ చేసి మీరు పెద్ద చదువులకు వెళ్ళటానికి కానీ
దీన్ని మీరు ఎన్ని ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు ప్రజలు ఎవరు పడకూడదని వాళ్ళ కోసం మీరు ఎన్నో కార్యక్రమాలు చేశారన్న విషయం నేను ఎన్నో తెలుసుకుని మీకోసం వచ్చాను సార్. నేను అది మీ నోట వినాలని నేను అనుకుంటున్నాను. మీరు మీ ప్రజల కోసం కానీ మీ నియోజకవర్గంలో కానీ మీ విలేజ్లో వాళ్ళకి కానీ మీరు ఎలాంటి కార్యక్రమాలు మా చేశారు? విలేజ్ల వరకు అయితే మేము చాలా ఇబ్బందులు పడే మేము చదువుకున్నాము. అక్కడ హై స్కూల్ లేకుండే ఆ పక్క గ్రామంలో పోయి హై స్కూల్లో చదువుకున్నాం. తర్వాత మేము అయినాక కూడా మరి పైకి వచ్చినాక కూడా మేము ఆ ఊర్లే హై స్కూల్ చేయాలనే ఉద్దేశంతో 67లో నేను హై స్కూల్ ఇచ్చిపెట్టిపోయినా. హై స్కూల్కు పక్క గ్రామం పోయినా. మళ్ళీ 87లో నేను సింగల్ విడో కాగానే అప్పటి నుంచి ఊర్లే హై స్కూల్ చేయడానికి నా మొత్తం ప్రయత్నం చేసి ఎవరి ఇలాంటి చందాలు అనకుండా మా సొంత డబ్బులతో కొంత పెట్టి హై స్కూల్లో ఒక దాత 2 ఎకరాల పొలం ఇచ్చాడు. కదమదికి 2 ఎకరాలు 4.5 ఎకరాల పొలం కొని చుట్టూ కాపాడాలు పెట్టి మీ సొంత డబ్బుతోనే మీరు కొన్ని ఎకరాల భూమిని కొని ఇవ్వడం జరిగిందంట? లేదు, హై స్కూల్ మొత్తం కంప్లీట్ చేసినాము. కానీ నేనేమో హై స్కూల్కు డబ్బులు కట్టేది 12,500 నేను కట్టాను. అట్లా వరుసగా 3 సార్లు కట్టేసి తర్వాత ఒక దాత ఇక్కడ చంద్రయ్య అని ఒక 2 ఎకరాలు ఇచ్చిండు. కదమ 2 ఎకరాలు మేము డబ్బులు హై స్కూల్ నుంచి ఇచ్చిన డబ్బులు కొన్ని డబ్బులు కలిపేసి మొత్తం 4.5 ఎకరాలు చేసి దాన్ని హై స్కూల్కు చేసి అక్కడ హై స్కూల్ కూడా కట్టించి తర్వాత నేను జడిపి చైర్మన్ కూడా దాన్ని టోటల్గా మళ్ళీ కొన్ని బిల్డింగ్లు కట్టించి దాని చుట్టూ కాంపౌండ్ 30 లక్షల రూపాయలు పెట్టి చుట్టూ కాంపౌండ్ కట్టించి ఊర్లో చాలా మటుకు అభివృద్ధి, చాలా సబ్ స్టేషన్ వేయించిన ఊర్లోనే. తర్వాత అదేవిధంగా ఒక కెనాల్ కూడా ఒక 8 కోట్ల రూపాయలు సాక్ష్యం తెచ్చి అక్కడ వరకు ఒక 3 గ్రామాలు చనిపోయిన కెనాల్ కూడా వైండింగ్ చేయించినాం. తర్వాత ఊర్లో కూడా సీసీ రోడ్స్, డ్రైనేజెస్, ఊరిలో వీధి లైట్లు, తర్వాత ఇవన్నీ కూడా ఊరి లెవెల్లో నా వంతు మొత్తం సేవలు అందించినాం. అట్లే దాంతోపాటు పక్క ఉన్న గ్రామాలకు కూడా అన్ని గ్రామాలకు కూడా తప్పకుండా చెడిపి నుంచి మా జిల్లా పరిషత్ నుంచి నిధులు ఇప్పించి కూడా అక్కడ మా గ్రామాలు చేసినాం. కాన్స్టిట్యున్సీ వైద్య కూడా ప్రతి గ్రామానికి ఎంత లేదన్నా కూడా ఒక 50-60 లక్షల చొప్పున 1 కోటి రూపాయల చొప్పున ప్రతి గ్రామానికి కూడా మౌలిక వసతులు ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీ ఆలయంలో బాగా పెట్టినాం. ఈ 2 కాన్స్టిట్యున్సీలకైతే ప్రత్యేకంగా నిధులు మాకున్న జడిపిలో కొంత భాగం ఇస్తారు కాబట్టి దాంట్లోకి తెచ్చి ఈ 2 కాన్స్టిట్యున్సీలో కూడా బాగా డెవలప్ చేసినాం. ప్రత్యేకంగా బాగా చేసినాం. ప్రతి గ్రామంలో ఇవాళ కూడా ఏ ఊరికి పోయినా భువనగిరి 4 ఏళ్ళ నారాయణ రెడ్డి గారు జడిపి చైర్మన్ గారు పెట్టని అభివృద్ధి లేదు. ప్రతి గ్రామంలో ఉంది. ఇవాళ అంత ఛాలెంజ్ చేస్తున్నాం. ప్రతి గ్రామంలో అంటే ఒక పార్లమెంట్ ఒక జడిపి చైర్మన్ ఉంటేనే మా ప్రాంతానికి చేయాలని తపనతో ఈ ప్రతి గ్రామంకు ఇవాళ పోయినా ప్రతి గ్రామంలో శిలాపలకం ఉంటుంది. ప్రతి గ్రామంలో నా అభివృద్ధి ఉంటుంది. తర్వాత తప్పకుండా నా వంతు మా జడ్పీకి తెచ్చి ఫండ్స్ పెట్టి అక్కడ మౌలిక వసతులు కల్పించినటువంటి వ్యక్తులము. ఇప్పుడు ఆ బేసులో మేము ఇప్పుడు కూడా మాకు పార్లమెంట్ అవకాశం ఇస్తే తప్పకుండా పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో కూడా అన్ని గ్రామాలకు వీలైనంత సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి స్టేట్ గవర్నమెంట్ నిధులు కానీ తెచ్చి అభివృద్ధిలో మేము బాగా పంచుకొని అభివృద్ధి చేస్తామని నమ్మకము మాకు. అటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది, అనుభవం ఉంది కాబట్టి చేయాలనే ఉద్దేశంతో మేము టికెట్ ఆశిస్తున్నాం. అదేవిధంగా మేము ఇలా పార్లమెంట్ టికెట్ అడుగుతూ ఉన్నాము. దాని విధంగానే మేము ఈ విధంగా చేసుకుంటూ లైఫ్లో ముందుకు వచ్చినాం. ప్రతి గ్రామం చేస్తూ వచ్చినాం. ఒకసారి మీ భార్య గారి గురించి ఒకసారి మీరు చెప్తారు? భార్య గారు నేను చేసే ప్రతి బిజినెస్లో ఆమె భాగస్వామ్యం పంచుకుంది. పోల్ట్రీ నడుతుంటే పోల్ట్రీతోటి నాకు నేను లేనప్పుడు ఆమె పోయేది, ఆమె తిరిగి వచ్చేది, ఆమె కూడా చూసుకునేది. అదేవిధంగా ఊర్లో కూడా ఆమె ఊళ్ళో గుళ్ళు కట్టించినాము. ఒక 3 గుళ్ళు కట్టినాము. 3 గుళ్ళు కట్టించినాము. దాంతో సర్పంచ్గా చేశారని తర్వాత ఆమె గుళ్ళు కట్టించినాక నేను ఎప్పుడు జడిపి చైర్మన్ అయిపోగానే ఆమె గ్రామంలో మహిళా రిజర్వేషన్ వచ్చింది, ఓసీ. అది కూడా ఊరంతా కలిసి మేడలు పెట్టాలి సార్, మీరు మేడలు పెట్టాలని ఊరంతా మనతో యునానిమస్గా గ్రామ పంచాయతీ ఆమెను సర్పంచ్గా ఎన్నుకున్నాడు. అంటే మీతో పాటు తను వచ్చి మీరు చేసినటువంటి మంచి కార్యక్రమాల్లో మీతో పాటు తను సపోర్టివ్గా ఎప్పుడైతే ఉన్నారో ప్రజలు తనని సర్పంచ్గా కావాలని కోరుకుంటే అప్పుడు మీరు అదే కావాలని నేను యాక్సెప్టెన్స్ అంతే. అదే ఓటింగ్ లేదు కదా, యునానిమస్గా ఓటింగ్ ఉంటుంది కాబట్టి ఆమె నామినేషన్ వేసేది, ఇంకో నామినేషన్ చేయలేదు. వాళ్ళందరూ కూడా యునానిమస్గా ఇద్దామని చెప్పి ఈమెతో పాటు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఊరంతా యునానిమస్గా ఎలక్టెడ్ చేశారు. తర్వాత ఆమె 5 ఏళ్ళు ఇట్లా సర్పంచ్ కాబట్టి ప్రజల మధ్యలో ఆమె ఉండేది, నేను పోతుండేది. మేము మా ఊరు అక్కడే మాకు పోల్ట్రీస్ కూడా ఉండేవి కాబట్టి రెగ్యులర్గా ఊర్లోకి పోయేవాళ్ళం. ఆమె కూడా ఊర్లో ఏ స్కీమ్ వచ్చినా ఏం చేసినా మరి నాకున్న సంబంధం ఉంది కదా, నేను చైర్మన్గా అధికారులు కూడా ఇంకా పరిచయిస్తున్నారు కాబట్టి అందరూ తెలిసిన వారే కాబట్టి ఏదో అవసరమైన ఊరికి సేవా కార్యక్రమం, గుళ్ళు కానీ తర్వాత గుళ్ళో జరిగే జాతరలు కానీ తర్వాత ఊర్లో అవసరం ఉన్నటువంటి
వీధి లైట్లు కానీ ఇవన్నీ కూడా వాటర్ కానీ ఇవన్నీ కూడా మేము అక్కడ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేది. 5 ఏళ్ళు టర్మ్ కంప్లీట్ చేసుకుని వచ్చిన. ఇంకా మీ చిల్డ్రన్స్ గురించి? చిల్డ్రన్స్ మాకు ఒక పాప, ఇంకొక పాపను మా చెల్లబిడ్డను చదువుకొని పెళ్లి చేసినాము. ఆమెను ఆస్ట్రేలియా ఉంటుంది. ఒక పాప నాకు సొంత పాప, నాకు ఆమె చదువుకున్నాక కొన్ని రోజులకి పాప పుట్టింది. తర్వాత ఆమె తెచ్చుకుని 85లో తెచ్చుకుంటే ఈమె 90లో పుట్టింది. 90 నుంచి ఆమె పాప పుట్టాక ఆమె చదివి చేసుకుంటే ఇక్కడే హైదరాబాద్ చదివించి చేసి అదే ఇప్పుడు మీరు అడిగారు ఇంతమందుకు జీవికి కూరపాటి అని, ఆ కూరపాటి సంబంధము వచ్చింది. అప్పుడు పాపను ఈ కూరపాటి వాళ్ళకి ఇచ్చి అదే మన డాక్టర్ ఆ ఇంటికి వేయడం జరిగింది. అంతే, ఒకటే డాక్టర్. ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డికి మీకు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? రాజకీయంగా మాకు వారు మొదటగా నాకు జానారెడ్డి గారి ఇంట్లో పరిచయం. వారు జానారెడ్డి గారింటి వారి కుమారుడి దగ్గరికి, తర్వాత వారికి బంధుత్వం ఉంది. జానారెడ్డి గారి బహుమతికి అలా చిన్నార బిడ్డని ఇచ్చిండ్రు. చిన్నార బిడ్డ ఇచ్చిన అక్కడ 92లో 91, 92, 93లో వారు ఇంటికి వచ్చేవాడు. వారితో వస్తున్నప్పుడల్లా బాగా దగ్గర పరిచయము. మేము ఆయన కూడా ఆ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేవారు. నేను కూడా జానారెడ్డి గారితో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఉండేది. దాంతో ఉన్నప్పుడు వారు కూడా 2006లోనే జడ్పీటీసీగా ఇండిపెండెంట్గా పోటీ చేసిండు ఆయన. ఆయన మహబూబ్నగర్లో, నేను నల్గొండలో జడ్పీటీసీగా పోటీ చేశాను. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినా. కొంతకాలానికి ఆయన మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్లు వచ్చినాయి. ఎమ్మెల్సీకి ఇండిపెండెంట్గా పోటీ చేసి ఇండిపెండెంట్గా గెలిచిండు. తర్వాత 2009లో ఆయన ఎమ్మెల్యే టికెట్ అడిగిండు. పార్టీ మారి టీడీపీకి వెళ్ళి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2009లో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఎమ్మెల్యేగా గెలిచిండు. మేము అప్పుడు ఇక్కడ టికెట్ మేము జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది కాబట్టి మేము టికెట్ అడగలేదు. మాది కాంగ్రెస్తో సంబంధం, వారిది టీడీపీతో సంబంధం పెరిగి టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత మళ్ళీ అగైన్ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి వారికి ఉన్నటువంటి చర్మిస్టర్ తర్వాత అనుకున్నటువంటి ప్రజాకర్షణతో వారు చాలా ఆయన వారి మాట వాగ్దాటి కూడా కేసీఆర్ కూడా ధీటుగా ఎదుర్కోగలిగినటువంటి ఉద్దేశంతో పీసీ ప్రెసిడెంట్ ఇచ్చారు. పీసీ ప్రెసిడెంట్ తోటి వారు మొత్తం రాష్ట్రం అంతా తిరగడం కానీ, సభలు పెట్టడం కానీ, మీటింగ్లు పెట్టడం కానీ, ప్రజలు ఆకర్షించడంలో కానీ చాలా చేసిండు. కాబట్టి దాని ద్వారా ఇలా ఆయన ప్రతి కాన్స్టిట్యూన్సీలో 80 కాన్స్టిట్యూన్సీల వరకు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరిగి ఆ 80 కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా సీట్లు గెలిపించుకోవడంతో ఎక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. వారిని హైకమాండ్ గుర్తించి ముఖ్యమంత్రిగా చేశారు. అసలు ఎందుకు కొంతకాలంగా మీరు రాజకీయాల్లో సైలెంట్గా ఉండాల్సి వచ్చిందంటారు? సైలెంట్ ఎక్కడ లేరు. ఎప్పటికప్పుడు మేము పదవి చాలా గ్యాప్ వచ్చింది కదా. పదవి లేనప్పుడు గ్యాప్ కనబడుతుంది. రాజకీయాలు కనబడుతూ ఉన్నాము, అధికారం లేదు. రాజకీయాలు మళ్ళీ ఎలివేట్ అవుతూ ఉంటే మా ప్రభుత్వం లేదు ముఖ్యంగా. సో దాంతో ఏమనుంటే ధర్నాల వరకే పరిమితం అవుతుంది తప్ప ఏ పదవులు ఉన్నాయి కాబట్టి ఏదో పార్టీ పదవులు తీసుకొని పార్టీలు తిరగలేదు. అక్కడ ఆ ప్రాంతం వరకే నేను పరిమితం అయ్యేది. కాబట్టి దానివల్ల మీకు కొంచెం గ్యాప్ కనబడుతున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ ఉద్దండులతో మీకు మంచి బంధుత్వం ఉంది అంటే పక్క టికెట్ మీకే రావచ్చు అంటారు? తప్పకుండా వస్తే ఆశిస్తున్నాం. అందరితోటి జానారెడ్డి గారు కానీ, ఉత్తమ్ కుమార్ గారు, వెంకరెడ్డి గారితో, రాజగోపాల్ తోటి ఉంది. మరి మాకు ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. మరి అప్పుడే ఈక్వేషన్ మళ్ళీ ఏమి వస్తాయో చూడాలి దాన్ని. అలాగే ఎంపీ టికెట్ను ఆశిస్తున్న వారు చామ్లా కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, అలానే పవన్ కుమార్ కావచ్చు, నెక్స్ట్ మన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లక్ష్మి కావచ్చు, అంటే వీళ్ళందరినీ కాదనుకుని మీకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? మీరు చెప్పినటువంటి 3 పేర్లలో ఈ 3 పేర్లలో చామల కిరణ్ కుమార్ రెడ్డి యూత్ కాంగ్రెస్ ఈ మధ్యలో రేవంత్ రెడ్డి గారు రమేష్ రెడ్డి రేవంత్ రెడ్డి తిరుగుతూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారితో తిరుగుతూ ఉన్నాడు. అంత మాత్రాన ఈ ప్రాంతంతో పెద్దగా సంబంధాలు ఏమి లేదు. ప్రజలకు నేను ఒక జడ్పీ చైర్మన్ చేసి ఈ ప్రాంతంతో చాలా సంబంధాలు ఉన్నాయి. అందరూ ఆయన కంటే చాలా సీనియర్. ఆయనకు 40 ఏళ్ళు, నాకు 16 దాటిన వ్యక్తిని. వారికి కాంగ్రెస్ తోటి 30 సంవత్సరాల నుంచి బంధుత్వం ఉంది. వారికి 10-12 ఏళ్ళ నుంచి కాంగ్రెస్లో పార్టీ తిరుగుతూ ఉన్నాడు. తర్వాత కోమటిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి వారి చిన్నాన్నలు వెంకరెడ్డి కానీ, రాజగోపాల్ గారు సపోర్ట్ చేసి తీసుకోవాలనుకుంటారు. కానీ నేను అనుకుంటే ఇప్పటికే ఫ్యామిలీలో ఇప్పటికే ఆల్రెడీ 2 ఉన్నారు. 3వ వ్యక్తికి ఏమని నేను అనుకుంటున్నాను. మరి ఏ క్వశ్చన్ హైకమాండ్ కూడా మరి చూస్తాం కదా, ఒకే ఫ్యామిలీలో ఎన్ని సీట్లు ఇవ్వాలనేది కూడా ఆలోచన చేస్తుంది. కాబట్టి రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. పటేల్ రమేష్ రెడ్డి మాట తీశాను.
పటేల్ రమేష్ రెడ్డి ఈ ప్రాంతం వారు కాదు. పటేల్ రమేష్ రెడ్డికి ఆల్రెడీ నల్గొండ నుంచి టికెట్ ఇస్తామని చెప్పి మాట ఇచ్చారు. మరి వారు అక్కడి నుంచే టికెట్ ఆశిస్తున్నారు. ఇక్కడ పెద్ద పరిచయాలు కూడా లేవు వారికి. వారు సూర్యాపేట వరకే ఆ నల్గొండ కాన్స్టిట్యున్సీకే బాగా పరిచయస్తున్నారు. కాబట్టి ఈ భువనగిరి పార్లమెంట్కి వచ్చి టికెట్ ఇచ్చినా వారికి అంత అవకాశం ఉండదని నేను అనుకుంటున్నా. మరి ఇక్కడ తోలిస్తారని కూడా అనుకుంటలేరు. మరి చూడాలి. అది అదేవిధంగా కోమటిరెడ్డి లక్ష్మికి ఇంట్లో ఆల్రెడీ హస్బెండ్ ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి పదవికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎంపీ ఇస్తున్నారైతే నేను అనుకోను. మరి అలాగే తీన్మార్ మల్లన్న మీతో చాలా సన్నిహితంగా ఉంటారంట. తీర్మానం వల్ల పక్క గ్రామాలు మాది బీబీనగర్ మండలం, తుర్కపల్లి మండలం, పక్క మండలం. దాంతో బాగా సంబంధం ఉంది, పరిచయస్తుడు, బాగా క్లోజ్గా ఉంటాడు. అంతవరకే మాకు పరిచయస్తు. అంతకంటే ఎక్కువ ఇక మేము వారు చేసే పోరాటం నేను పోలేదు, నాయపడి వారు తిరగలేదు. మా పక్క మండలమే మా భువనగిరి తాలూకా భువనగిరే కాబట్టి పక్క పరిచయస్తులు బాగా క్లోజ్గా ఉంటాడు. అంతవరకు మంచిగా ఉంటాం కలిసి. 2014లో రాజగోపాల్ రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డారా? అంటే మీ ఇద్దరికి అసలు శత్రుత్వం ఎలా వచ్చిందంట? అదే పొరపాటు, అదే తప్పు. అదే రాజగోపాల్ రెడ్డి అడ్డుపడ్డది అనడం తప్పు. అది రాజగోపాల్ రెడ్డి ఆయన పార్లమెంట్ మెంబర్గా ఆ ప్రాంతం నుంచి నాకు హెడ్ క్వార్టర్లో ఆయన మనిషి కావాలని కోరుకోవడం తప్పులేదు. కానీ అది ఎంత చెప్పినా వారు బీసీకి అడిగింది తప్ప ఆ బీసీకి పెట్టించరు. అప్పుడు వాళ్ళు కూడా హైకమాండ్ కూడా దిగ్విజయ్ సింగ్ గారు కూడా మీకు భువనగిరిలో బీసీకే ఇస్తామని చెప్పి పెట్టిండ్రు. అప్పుడు బీసీకి ఆయన చెప్పిన మనిషికే ఇవ్వడం జరిగింది. కానీ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉంటే అప్పుడు మేము రాజగోపాల్ నాకే సపోర్ట్ చేస్తాం అనుకుంటే నేను అనుకుంటాను. కానీ అప్పుడు రెడ్డికి మళ్ళీ మీకు భువనగిరి అసెంబ్లీ బీసీలకే ఇస్తామని పెట్టి కూర్చున్నాం. 2019లో కూడా మీరు ఎంపీ సీట్ అడగడం జరిగింది, అప్పుడు కూడా రాలేదు. అసలు ఎందుకు మీకే ఎలా జరుగుతుంది? అంటే ఈసారైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందంటారా? 2019లో వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. చాలా మటుకు నాకు వస్తుంది అనుకున్నాము. లాస్ట్ మినిట్లో వెంకరెడ్డి గారు నల్గొండ నుంచి షిఫ్ట్ అయ్యి భువనగిరికి వచ్చిండు. అప్పుడు ఆయన మాకంటే సీనియర్ లీడరు, 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు, వాళ్ళ బ్రదర్ ఎంపీగా ఉన్నాడు. ఆ ఉద్దేశంతో వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. రాలేదు అంతే తప్ప. ఇప్పుడు ఈసారి అందరూ మా వాళ్ళు అందరికి అకామిడేట్ ఉన్నారు, ఉత్తగలేదు. మేము అకామిడేట్ కానటువంటి వాళ్ళు మేమే ఉన్నాము కాబట్టి మాకు వస్తేనే ఆశిస్తూ ఉన్నాం. అలాగే మా వీపీ న్యూస్ కూడా మీకు ఖచ్చితంగా ఈసారి ఎంపీ సీట్ రావాలని, ఎంపీగా మిమ్మల్ని చూడాలని, మళ్ళీ నేనే వచ్చి మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ అమ్మా. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. అసెంబ్లీలో గత 40 సంవత్సరాల నుంచి లేనటువంటి సీట్లు భువనగిరిలో ఇప్పుడు 85 నుంచి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ సీట్ లేదు. అది ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పులులు ఉన్నట్టున్నాయి కదా, అంటే మీకు సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? నేను సర్వీస్ చేసిన మా కాన్స్టిట్యూన్సీ 5 కాన్స్టిట్యూన్సీతో సర్వీస్ చేసిన కాబట్టి ఈ పార్లమెంట్ సీట్లు ఆశిస్తున్నాను. ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలాసార్లు మీరు ట్రై చేశారు. అలా రాలేనప్పుడు ఎందుకు నాకు రావడం లేదు, దేనికి రాలేదన్నది మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందంట? అప్పుడు ఈ బీసీ ఈక్వేషన్లో అక్కడ రెడ్లంతా ఎక్కువైందని బీసీలోకి పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ 2 కాన్సెప్ట్స్ ఆల్రెడీ భువనగిరి 2 కూడా బీసీకి ఇచ్చినప్పుడు అప్పుడు బీసీ కాన్సెప్ట్లో నాకు అవకాశం దొరకలేదు. 7 నియోజకవర్గాల్లో మీ పట్టు ఏ విధంగా ఉందంటారు? మళ్ళీ పార్టీ మారి మళ్ళీ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఆయనకు దగ్గర మొత్తం గెలిపించుకొని మీరు పార్లమెంట్ చేద్దామంటేనే మేము ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరుండి చాలా 35 రోజులు ఆయన పడి ఉండి చేసి బీర్ల ఐలయ్య మీ ఇద్దరికి కూడా చాలా మంచి సన్నిహితంగా ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు. ఆయన గెలుపులో కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేశారనే విన్నాను. ఎలాగా అంటే బీర్ల ఐలయ్య నాకు శిష్యుడు. నేను చైర్మన్ ఉన్నప్పుడు ఆయన సర్పంచ్ సైదాపురంలో. తనని సర్పంచ్గా కావాలని కోరుకుంటే అప్పుడు మీరు ఆమె నామినేషన్ వేసేది ఇంకో నామినేషన్ వేయలేదు. వాళ్ళందరూ కూడా యునానిమస్గా ఇద్దామని చెప్పి ఈమెతో పాటు వార్డు మెంబర్లు అందరూ కలిసి ఊరంతా యునానిమస్గా ఎలక్టెడ్ చేశారు.
ఒకేసారి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డికి మీకు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? టీడీపీ నుంచి 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి తర్వాత అనిపిస్తుంది మళ్ళీ అగైన్ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి 80 కాన్స్టిట్యూన్సీల వరకు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరిగి ఆ 80 కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా సీట్లు గెలిపించుకోవడంతో ఎక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది. వారిని హైకమాండ్ గుర్తించి ముఖ్యమంత్రిని గెలిచింది. అసలు ఎందుకు కొంతకాలంగా మీరు రాజకీయాల్లో సైలెంట్గా ఉండాల్సి వచ్చిందంటారు? సైలెంట్ ఎక్కడ లేరు. ఎప్పటికప్పుడు మేము చాలా గ్యాప్ వచ్చింది కదా. పదవి లేనప్పుడు గ్యాప్ కనబడుతుంది. రాజకీయాలు కనబడుతూ ఉన్నాము, అధికారం లేదు. రాజకీయాలు మళ్ళీ ఎలివేట్ అవుతూ ఉంటే మా ప్రభుత్వం లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్దండులతో మీకు మంచి బంధుత్వం ఉంది అంటే పక్క టికెట్ మీకే రావచ్చు అంటారు. రాజగోపాల్ రెడ్డి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా అడ్డుపడ్డారా? అసలు ఎందుకు మీకే ఎలా జరుగుతుంది అంటే ఈసారైనా ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందంటారు?